మహేంద్ర కంపెనీ అంటే బాగా పాపులర్. మనకు మహేంద్ర సంస్థకు సంబంధించిన వాహనాలు అనేక మంది కొంటూ ఉంటుంటారు. చాలా బలమైనటువంటిది, స్ట్రాంగ్గా ఉంటాయి, ఈ యాక్సిడెంట్ అట్లాంటిది కూడా తట్టుకోగలిగినాయి అన్నటువంటి కోణంలో చూస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గతంలో పోలీసులకి ఆ సంస్థ నుంచినే వాహనాలు కొన్నారు. వాహనాలు కొన్నాక డబ్బులు సకాలంలో చెల్లించక బిల్లులు వేధించడంతో వాళ్ళు అడ్డం తిరిగారు. చివరికి ఆంధ్ర పోలీస్కి వాహనాలు అమ్మకూడదని నిర్ణయించారు. ఈ విషయం ఇప్పటిదాకా తెలియలేదు, ఇప్పుడు తాజాగా బయటపడింది. పోలీసు వాహనాలు 2021లో 17 కోట్లతో కొనుగోలు చేసిన వైసీపీ ప్రభుత్వం ఆ బిల్లును చెల్లించకుండా పెండింగ్లో పెట్టడంతో మహేంద్ర కంపెనీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను బ్లాక్ లిస్టులో పెట్టిందని, ఇది సిగ్గుచేటని హోంమంత్రి వంగల్పూడి అనిత మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 13 కోట్లు చెల్లించామని చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అడిగే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. గత 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసింది. ప్రతిపక్ష నేతల ఇళ్ల వద్ద కాపలా గాయడానికి, పరదాలు కట్టడానికి పరిమితం చేశారు. పోలీసులు సంక్షేమం, కనీసం అవసరాల గురించి పట్టించుకోలేదు. నచ్చకపోయినా కులాన్ని ప్రాతిపదికగా చేసుకుని చెప్పిన పని చేయకపోయినా వీఆర్లోంచి జీతభత్యాలు చెల్లించకుండా వేధించినట్టు మా దృష్టికి వచ్చింది. వారికి జీతభత్యాలు అందిస్తాం. కార్లు, జీపులకి నెలకి 120 లీటర్లు, ద్విచక్ర వాహనాలకు 25 లీటర్లు పెట్రోల్ లేదా డీజిల్ ప్రభుత్వం ఇప్పటివరకు అందిస్తుంది. ఇది సరిపోదు, అందుకే దీన్ని నెలకు 300 లీటర్లు, 50 లీటర్లు చేయడానికి ప్రతిపాదన ఉంది. దీన్ని కార్యరూపంలోకి తీసుకొస్తాం. నూతన వాహనాల కొనుగోలుకు ప్రభుత్వానికి నివేదిస్తాం. రాష్ట్రంలో పోలీస్ సిబ్బంది కొరత ఉంది. 2023 డిసెంబర్ 31 నాటికి 19,999 ఖాళీలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని ప్రకటించారు.